వాళ్ళు అసెంబ్లీ సమావేశం మొదలు పెట్టంగానే ఇంతవరకు బీఏసీ సమావేశం జరగలేదు, ఏ అంశాలు చర్చించాలనేది మాట్లాడుకోలేదు. ప్రశ్నోత్తరాల సమయం మొదలవుతానే ఇలా వచ్చి గొడవ చేయడం అనేటువంటి వాళ్ళ అజెండా ఏదో అర్థమవుతుంది సార్. సభ సాంప్రదాయాలు పాటించకుండా కనీసం సార్ ఈరోజు వాళ్ళు అంటున్నారు జాబ్ ఎక్కడ అని చెప్పి, వాళ్ళు కదా సార్ మేము అడగాలి వాళ్ళని. 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటిది వాళ్ళు మర్చిపోయారు సార్. దాదాపుగా 2 లక్షల పైగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు. అటువంటిది ఒక అజెండా ప్రకారము ఏదో బురద లాంటి అజెండాతో వచ్చి మీ నాయకుడు సార్, వాళ్ళ నాయకుడు ఏమన్నారు సార్, దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అన్నాడు. ఆయన రాడు, వీళ్ళని పంపించారు. వీళ్ళని పంపించి ఇలాగా సభను వృధా చేయడం అటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్నిస్తున్నాం సార్. నిజంగా సార్ వాళ్ళు అక్కడి నుంచి కూడా డిమాండ్ చేయకుండా డైరెక్ట్ గా మీ జైలు దగ్గరకు వచ్చి ఇలా సాంప్రదాయాలు పాటించకుండా ఎంతకాలం సార్ ఇలాగా దేని సార్ వృధా చేస్తున్నారు? వాళ్ళు ఏ అంశాలు అడిగినా కూడా బీఎస్సీ సమావేశంలో చెప్పమనండి, ఆ అంశాలు టేకప్ చేద్దాం, ఉద్యోగాల గురించి మాట్లాడదాం. వాళ్ళు ఏ అంశాలు ఎవరెత్తుతారో అన్ని అంశాలపైన మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ దాన్ని ఒక ఫార్మాట్ లో రమ్మన్నారు సార్. అలా కాకుండా ఇలా చేయడం అటువంటి సమంజసం కాదని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్.